బొమ్మది నేను మీ కాకినాడ పిల్లని. మరి ఈరోజు రివ్యూ చూసేద్దాము. సో ఇక మొదలెడదామా? ఎస్, మొదలెడదాము. సో ముందుగా పాయింట్ వచ్చి శేఖర్ భాషని సలహాలు అడుగుతున్న నోబుల్. అయితే నోబుల్ అన్న నేను గేమ్ ఎలా ఆడుతున్నాను, బాగా ఆడుతున్నాను అని అంటున్నాడు. సో అడగాల్సింది శేఖర్ భాష అని కాదు, బయట జనాల్ని. బట్ తనకి ఒక్కొక్కసారి కాన్ఫిడెన్స్ తక్కువ అయ్యి పక్కన వాళ్ళు ఎవరైనా చెప్తే బాగుంటుందని అనుకొని ఇంకెవరు చెప్పలేనప్పటికీ నోబుల్ అడుగుతున్నాడేమో అనిపించింది. ఆ గేమ్ ఆడితేనే కదా ఎవరైనా బాగా ఆడావు అది ఇది అని చెప్తారు. బట్ శేఖర్ భాష మాత్రం ఎందుకు డిస్కరేజ్ చేయడం అని చెప్పి సూపర్ ఆడుతున్నావు, ఇలాగే ఆడని చెప్పేసి శేఖర్ భాష చెప్తున్నాడు. సో నిఖిల్ విషయంలో బేబక్క సూపర్ అనే చెప్పాలి. ఎందుకంటే నిఖిల్ హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి నిజంగానే ఒక నాయకుడికి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ నిఖిల్లో ఉన్నాయి. ఎవరినైనా టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు, ఎవరైనా ఏడ్చినప్పుడు వాళ్ళకి అండగా ఉండడం కానీ, సపోర్ట్ చేయడం కానీ నిజంగా నిఖిల్ చాలా సూపర్ అనే చెప్పాలి. అండ్ బేబక్క కూడా వాల్యుబుల్ పాయింట్స్ తీసుకొని మాట్లాడుతుంది చూడండి, నిజంగా సూపర్ అనే చెప్పాలి బేబక్క కూడా. సో అలాగే మణికంఠకి అండగా నిలిచాడు నిఖిల్. సో అక్కడ ఎవరైతే యాష్మి, నైనిక వీళ్ళిద్దరూ కూడా మణికంఠని తీసుకోరని తన టీంలో తెలుసుండే ముందుగానే ప్లాన్ చేసుకొని మణికంఠని తన టీంలోకి తీసుకున్నాడు చూడండి నిఖిల్, నిజంగా సూపర్ అనే చెప్పాలి. అలాగే మణికంఠ గేమ్ ఆడతాడు, అలాగే మణికంఠ ఏదైనా చేయగలడని నిఖిల్కి తెలిసి కానీ ఎక్కడో కొంచెం భయపడుతున్నాడు మణికంఠ, నేను వెళ్ళిపోతానేమో అని తెలిసి తనకు తానే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించుకోవడం వల్ల తనలో ధైర్యాన్ని తీసుకురావాలని చెప్పి నిజంగా మణికంఠని ఎంచుకోవడం అనేది నిఖిల్ మంచి పని చేశాడని చెప్పాలి. నిజంగా తన గురించి ఆలోచించే విధానం అంతా సూపర్ అనే చెప్పాలి ఫస్ట్ నుంచి కూడా. సో ఇక బేబక్క పాపం అప్పుడప్పుడు ఏదో మతిమరుపు వల్ల ఏదో చేసేస్తుంది. ఆ కంగారులోనే అందరికీ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అడగకుండానే అన్నం వండి అందరికీ పెడుతుంది. సో ఒకనొక టైంలో మనకు కూడా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, అవి కామను. బట్ ఒక్కొక్కసారి పాపం బేబక్క మంచి చేసినా సరే చెడు ఎదురవుతా అంటది కదా, హౌస్లో అందరికీ అన్నం పెడుతుంది. సో పాపం గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయినట్టుంది. అయితే ఆ తర్వాత బిగ్ బాస్ చూపించాడు గ్యాస్ ఆఫ్ చేయలేదని చెప్పి. కానీ తర్వాత ఎవరు కట్టారనేది పెద్ద చర్చనీయాంశం అయితే నాకు అర్థం కాలేదు. ఎవరు కట్టారంటే బేబక్క నేను కట్టలేదు అంటుంది. మరి అది నాగార్జున గారు వచ్చినప్పుడు చూపిస్తారేమో, అది నాకైతే అనిపించింది ఎవరో కట్టారు కదా, మనకు చూపించినప్పుడు కట్టకుండా ఉంది గ్యాసు. సో బేబక్క చూసినప్పుడు ఆఫ్ చేసేసారని అంది. మరి దాది చిన్న డౌట్ వచ్చింది, ఒకవేళ అక్కడ ఎవరో అబద్ధం ఆడుంటారని చెప్పేసి మేబీ కట్టలేదన్నారో ఏందో మరి. ఇక బేబక్క ఏదైతే మణికంఠకి ఫుడ్ విషయంలో చెప్పింది చాలా బాగుంది. నాన్న ఇప్పుడైతే పాడేసావు కానీ ఇంకెప్పుడు పాడేయద్దు అని చెప్పింది. సో బేబక్కని నిజంగా సూపర్ అనే చెప్పాలి. ఎందుకంటే తను చెప్పే విధానం కానీ, ఆట ఆడే తీరు కానీ అందరినీ ఆకట్టుకుంటుంది. సో మరి నెక్స్ట్ దగ్గరకు వచ్చేస్తే టవల్ దగ్గర ఓవర్ యాక్షన్ చేసిన ప్రేరణ. ఓకే అండి, మనందరిది మనం ఫ్యామిలీ మెంబర్స్ ఏదో టూర్కి వెళ్తాం, అప్పుడు సంథింగ్ వాళ్ళది మంది ఒకే కలర్ టవల్ కానీ లేకపోతే ఒకే కలర్ షర్ట్ కానీ తీసుకున్నప్పుడు మిక్స్ అవుతాయి. సో అలాగే ప్రేరణది, ఓం ఆదిత్య గారిది రెండు కూడా మిక్స్ అయిపోయినాయి. అలవాట్లో పొరపాటుగా ఏదో ఆయన టవల్ ఈవిడ టవల్ ఒకే కలర్ కావడంతో జస్ట్ ఏదో తీసుకొని తుడుచుకున్నారంట. దానికి అంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే కనుక జస్ట్ కావాలని చేస్తే అది తప్పు, తెలియకుండా చేసిన దాన్ని తప్పని మనం అన్నాం. ఓకే, ఆయన వచ్చారు, సారీ చెప్పారు, అయిపోయింది. దాన్ని మళ్ళీ సాగదీసి అలా ఎలా చేస్తారు, ఏం చేశారు అనుకోకుండా టవల్ తీసుకొని తుడుచుకున్నారు, అది తప్ప? చెప్పండి బామద్ది, అది తప్ప కాదు కదా. మరి ప్రేరణ ఏందో చిన్నపిల్లలా వ్యవహరిస్తూ ఉంటుంది, నాకు అర్థం కాదు. ఇక అలాగే మధ్యలో గోల్ కొట్టు బాల్ కొట్టు టాస్క్లో నిజంగా అభయ్ నవీన్ చించేశాడనే చెప్పాలి. అక్కడ ఎవరైతే ఓం ఆదిత్య గోల్ కొట్టకుండా ఆపడానికి చూస్తున్నాడు, కానీ సో అభయ్ మాత్రం ఆ స్టిక్ పట్టుకొని అతన్ని డైవర్ట్ చేయాలి ఆయన మైండ్ని అని చెప్పేసి ఆయన ఇలా చూసే లోపుకి అంటే చూసిన చూపులోనే గోల్ కొట్టాడండి. నిజంగా అబ్బాయి సూపర్ ఆడాడు, సూపర్ అంటే సూపరే. తను డే 1 నుంచి కూడా ఎక్కడ మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎలా ఉండాలో అనే పర్ఫెక్ట్, నిజంగా హౌస్లోని పర్ఫెక్ట్ మ్యాన్ ఆయనని చెప్పచ్చు. సో అదే మరి ఈరోజు గోల్ కొట్టు బాల్ కొట్టులో నిజంగా చాలా బాగా అంటే చాలా బాగా గేమ్ ఆడాడు. నిజంగా అభయ్ అదేదో అంటారు కదా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఏదో అని, అది ఇచ్చేసినా కూడా సూపర్ అనే చెప్పాలి నిజంగా. ఇక కీపింగ్లో అయితే అదరగొట్టాడు పృథ్వీ.
ఈరోజు యాష్మి టీం విన్ అవ్వడానికి కారణం ఎవరు అంటే పృథ్వీ అలాగే అభయ్ అనే చెప్పాలి. సో పృథ్వీ కూడా ఆట ఇప్పుడే స్టార్ట్ చేశాడు. అవతల టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాల్ వెళ్లకుండా చాలా బాగా కీపింగ్ అయితే కాశాడు. నిజంగా పృథ్వీ కూడా బాగా గేమ్ ఆడాడు. ఈరోజు టాస్క్ అయితే అదరగొట్టేశారు. ఇక యాష్మి టీం విన్నర్ అవ్వడానికి పృథ్వీ అలాగే అభయ్ అనే చెప్పాలి. సో చూసారు కదా, ఈ రోజు రివ్యూ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మరి రేపుడు రివ్యూ ఎలా ఉండబోతుంది ఏంటనేది రేపు చూద్దాం. సో మరి అలాగే ఈ వారం నామినేషన్లోకి వచ్చిన వాళ్ళు మీ అందరికీ తెలిసిందే. మరి ఈ వారం ఎవరు బయటకు వెళ్తారనేది కామెంట్ చేయండి బామది. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.